आवाज़ की मलिका और भारत रत्न लता मंगेशकर को आज ऐवान बाला राज्यसभा में खिराज अकीदत पेश किया गया। इसके बाद ऐवान की कार्रवाई उनके एजाज़ में 1 घंटे के लिए मुलतवी कर दी गई। ऐवान की कार्रवाई शुरू होते ही सदर नशीन एम वेंकैया नायडू ने अरकान को लता मंगेशकर के चल बसने की इत्तला दी, जो ऐवान बाला की नामजद रुकन थी। उन्होंने बताया कि आवाज़ की मलिका का इंतकाल इतवार को हुआ। उनकी उम्र 92 बरस थी। नायडू ने कहा, लता मंगेशकर 1929 में पैदा हुई और छोटी सी उम्र में ही उन्होंने मौसीकी की दुनिया अपनी सलाहियतों को उजागर किया। तकरीबन 7 दहाइयों तक मौसीकी की दुनिया पर राज करने वाली और स्वर कोकिला के नाम से मशहूर लता मंगेशकर ने 36 ज़बानों में 25,000 से जायद गीत गाए। उनमें गैर मुल्की ज़बानों में भी गीत शामिल हैं। तेलंगाना बीजेपी के सदर बंडी संजय ने रिमार्क किया कि वज़ीर आला का मकसद एक ऐसा आइन लाना है जो रिजर्वेशन के बगैर ख़ानदानी हुक्मरानी तक महदूद हो। बीजेपी लीगल सेल के पार्टी दफ्तर में मुनक़िदा इजलास में वज़ीर आला की जानिब से आइन को दोबारा लिखने के लिए किए गए रिमार्क्स और कानूनी इक़दामात पर तबादला ख्याल किया गया। इस मौके पर बंडी संजय ने खिताब करते हुए निशानदेही की कि आवाम की तवज्जो हटाने के लिए वज़ीर आला के चंद्रशेखर राव आइन को दोबारा लिखना चाहते हैं। उन्होंने इल्ज़ाम लगाया कि वज़ीर आला नए आइन में रिजर्वेशन नहीं चाहते, वो इस नीयत से दस्तूर में तब्दीली करना चाहते हैं कि जो वादे किए गए हैं उन पर अमल दरामद पर कोई सवाल ना उठाए। सरकारी विप बलका सुमन और रुकन असम्बली टीआरएस क्रांति किरण के अलावा दीगर ने कहा है कि रियासती वज़ीर इंफॉर्मेशन टेक्नोलॉजी तारक रामाराव ने मरकज़ी हुकूमत को मकतूब रवाना करते हुए सिंगरनी कॉलरीज की निजीकारी की मुखालिफत की है। उन्होंने कहा कि तारक रामाराव ने अपने मकतूब में वाज़े किया है कि 4 कोयले के ब्लॉक्स की नीलामी फौरी तौर पर रोक दी जाए। इस मसले पर वज़ीर आला चंद्रशेखर राव कबलजी भी वज़ीर आज़म नरेंद्र मोदी को मकतूब रवाना कर चुके हैं, लेकिन मोदी हुकूमत की तरफ से इसका कोई जवाब नहीं आया। उन्होंने कहा कि बीजेपी की मरकज़ी हुकूमत सिंगारनी कॉलरीज को खानगियाने के इक़दामात कर रही है, जिसकी टीआरएस हुकूमत शिद्दत के साथ मुखालिफत कर रही है। उन्होंने वाज़े किया कि इस निजीकारी की कोशिशों को नाकाम बनाने के लिए गली से दहली तक भी जद्दोजहद की जाएगी। ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టాన్ని ఏమన్నాడు? మొట్టపిక్ చట్టం అన్నాడు. ఇవాళ భారతీయ జనతా పార్టీకి నిజంగా దళితుల పట్ల ప్రేమ ఉంటే, అంబేద్కర్ మీద ప్రేమ ఉంటే, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పైన గౌరవం ఉంటే ఫస్ట్ ధర్మపురి అరవింద్ను భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. చేసిరా? చేస్తలేరు. అంటేనే దళితుల పట్ల వాళ్ళకు ఉండే వైఖరి ఏంటంటే నోరుతో నవ్వుతారు, నొసలతో ఎక్కిరిస్తారు. అమాయక దళిత జాతి మీద ప్రేమ చూపించి ఏదో 4 ఓట్ల ద్వారా లబ్ధి పొందాలనేటువంటి చిల్లర ప్రయత్నం తప్ప భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉన్నట్లయితే వాళ్ళ భావజాలమే 2500 సంవత్సరాల్లో దళిత జాతి ఊరవతలుంది. దళిత జాతి వెలివాడ బతుకులకు గురైంది. దళిత జాతి అంటరానితనానికి గురైంది. దళిత జాతి వివక్షకు గురైంది. మాకు గుళ్ళోకి అవకాశం లేకుండే, మాకు బల్లోకి అవకాశం లేకుండే, మాకన్నిటి కూడా సమాజంలో ఇతరులతో సమానమైనటువంటి హక్కులు లేకుండా చేసిందే భారతీయ జనతా పార్టీ వాళ్ళ పూర్వాశ్రమ సంస్థల భావజాలం తప్ప ఇంకోటి కాదు. ఇవాళ ఇంకో విషయం కూడా నేను మా దళిత జాతి సోదరులను ఆలోచించమని కోరుతా ఉన్నా. అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశం రాజ్యాంగంలో కుల మత లింగ వర్గ వివక్ష లేకుండా దేశ ప్రజలందరికీ ప్రాథమిక హక్కులు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం. నిజంగా ఇవాళ ఈ దేశంలో కుల వివక్ష, మత వివక్ష, లింగ వివక్ష, వర్గ వివక్ష పోయిందా? ఒకసారి ఆలోచన చేయాలి. పోయిందా, పెరిగిందా ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో? అదేవిధంగా 1933లో దళిత కవి కుసుమ ధర్మన్న 3లో స్వాతంత్రానికి పూర్వమే హరిజన శతకంలో దళిత కవి కుసుమ ధర్మన్న చెప్పినటువంటి విషయాలు కూడా నేను ఇక్కడ చెప్తాను. కాపు రమ్ములు చేయగా చుట్టూ గుడిసెలే, కాని లోగిళ్ళు లెక్కకు లేవు, చెలిగి కట్టంగా మాసిన చింపి కుట్టలే, కాని వలవలు కొంచెమైనా లేవు, త్రావంగా నూకల జావయు గంజియే. ఇలే కదా ఈ సన్నాసి పార్టీలే కదా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ కేసీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి రాజ్యాంగంపై చర్చలో కూడా మేము ఏమంటున్నామంటే, కొత్త రాజ్యాంగం అన్నా ఉన్న రాజ్యాంగానికి సవరణలన్నా అంబేద్కర్ గారి స్ఫూర్తి అయిపోదు. అంబేద్కర్ గారి స్ఫూర్తిని మరింత శక్తివంతం చేస్తాం. 40 లక్షల కోట్ల
బడ్జెట్ లో, ఈ దేశ బడ్జెట్ లో మీరు పెట్టింది ఎంత? 40 కోట్ల పైచీలకు దళిత గిరిజనులకు 20,000 కోట్ల. ఇది కాదు మేము ఆశిస్తున్నది, టిఆర్ఎస్ పార్టీ ఆశిస్తున్నది, కేసీఆర్ గారు ఆశిస్తున్నది బడ్జెట్ కేటాయింపులు పెంచాలని చెప్పి, పెరగాలని చెప్పి మేము ఆశిస్తున్నది. అది రాజ్యాంగంలో రావాలని మేము కోరుతున్నది. वज़ीर तालीम सबिता इंद्रा रेड्डी ने कहा है कि तेलंगाना को तरक्की देने में मरकज़ी हुकूमत की हिचकिचाहट के बावजूद रियासती हुकूमत के फंड्स से तरक्याती काम अंजाम दिए जा रहे हैं। उन्होंने आज बडंगपेट कारपोरेशन के 28वें डिवीज़न में बाज़ तरक्याती कामों का संग बुनियाद रखा। इस मौके पर खिताब करते हुए उन्होंने कहा कि पालमूर रंगारेड्डी स्कीम को कौमी दर्जा दिया जाना चाहिए। वज़ीर आला चंद्रशेखर राव की क़यादत में तेलंगाना तमाम शोबों में आगे बढ़ रहा है। पिछड़े और पसमानदा तबक़ात की तरक्की और उनको ऊंचा उठाने के लिए वज़ीर आला इक़दामात कर रहे हैं, जिसकी मिसाल मुल्क में कहीं और नहीं मिलती। उन्होंने कहा कि मुल्क भर में 80 नवोदया स्कूल्स को अलाट किया गया है, ताहम तेलंगाना को एक भी स्कूल अलाट नहीं किया गया, जो मरकज़ी हुकूमत के दोगले रवैये का मुँह बोलता सबूत है। उन्होंने कहा कि रियासती हुकूमत ने सरकारी स्कूलों की नई सूरतगिरी के लिए मना उरूम मना बड़ी प्रोग्राम के लिए 7,000 करोड़ रुपये मुख्तस किए हैं। స్థాపనలో ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు సందర్భాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. వ్యవసాయ రంగం కానివ్వండి, మిగతా ఏ రంగంలో అయినా కూడా ప్రతి రంగంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతుందంటే ఒక పరిపాలన దక్షిణ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని సమస్యలను అధిగమిస్తూ ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. 24 గంటల పవర్ కావచ్చు, రైతులకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, కేంద్రం మొండి చేయి చూపిస్తూ ఉన్నా కూడా రాష్ట్ర నిధులతోనే ఈరోజు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు పూర్తి చేసుకోవడం, మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఇంటింటికి నీరు అందించడం, ఈరోజు పట్టణాలలో కూడా మళ్ళీ డ్రింకింగ్ వాటర్ కోసం 1,200 కోట్లు మంజూరు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి వారి పనితీరు ఈరోజు గౌరవ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా దళిత బంధు లాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి అట్టడుగు వర్గాలుగా ఉన్న దళిత సోదరులని పైకి తీసుకురావాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ కార్యక్రమం చారిత్రాత్మకం. దేశ మంత్రి గారు కేటీఆర్ గారు వచ్చి పెద్ద ఎత్తున ఈరోజు నిధులు మంజూరు ఇవ్వడం, డ్రింకింగ్ వాటర్ సంబంధించి కానీ నాలా డెవలప్మెంట్ సంబంధించి కానీ చేస్తున్న కార్యక్రమాల్లో మన బడంపేటలో చాలా వరకు సమస్య తీరే అవకాశం ఉంది. రోడ్ వైడింగ్ సంబంధించి నిధులు మంజూరు ఇవ్వడం, ఈ ప్రాంతంలో దినదినాభివృద్ధి చెందుతున్న ఈ బడంపేట కార్పొరేషన్లో ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నామని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రానికి ఇంత బాగా చేసుకుంటున్నందుకు ఇంకా నిధులు ఇచ్చి ఎంకరేజ్ చేయాలని కోరుతా ఉన్నాను. నవోదయ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా ఒక 84 పాఠశాలలు ఇస్తే తెలంగాణ రాష్ట్రానికి ఒక్క పాఠశాల కూడా ఇవ్వలేని పరిస్థితిని దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతూ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు మన ఊరు మనబడి అనే కార్యక్రమానికి 7,000 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చే దిశగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. దాదాపుగా 1000 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి పేద మధ్యతరగతి వాళ్లకు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి క్వాలిటీ విద్యను అందించే ప్రయత్నం ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా రంగారెడ్డి జిల్లాలో ఉన్న పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ उस्मानिया यूनिवर्सिटी के तलबा ने लासेट, एडसेट और पीजी सेट में कन्वीनर की नशिस्तों को गैर कानूनी तौर पर फ़रोख्त करने का इल्ज़ाम लगाया। एसएफआई तलबा की जानिब से इस सिलसिले में एहतजाज किया गया। इस मौके पर इन तलबा ने मीडिया से बात करते हुए कहा कि पीजी सेट, लासेट, एडसेट और दीगर कई सेट्स की बखिया नशिस्तों को कन्वीनर सीट्स स्पोर्ट्स कोटे में गैर कानूनी तौर पर फ़रोख्त किया जा रहा है। కమిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ ఇష్టానుసారంగా బిహేవ్ చేయడము, ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే గత వారం రోజుల క్రితమే సిపిజెడ్, లాసెట్, ఎడ్సెట్ యొక్క సీట్లు, కన్వీనర్ సీట్లు మిగిలినాయి. వాటిని మరొక్క దఫా కౌన్సిలింగ్ నిర్వహించాలని మేము గత వారం రోజుల క్రితమే రిజిస్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినా కూడా స్పందించకుండా అక్రమంగా ఆ కన్వీనర్ సీట్లను రియంబర్స్మెంట్ వర్తించకుండా విద్యార్థులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. దాని తరపున మేము పోరాడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషను నూతన సెక్యూరిటీని నియమించినటువంటి ఆ సెక్యూరిటీలు ఇష్టానుసారంగా మా పైన దాడి చేసి
గుండాల్లాగా ప్రవర్తించి మమ్మల్ని ఇష్టానుసారంగా కింద తోసేయడం జరిగింది. మా విద్యార్థులకు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కాళ్ళకు చేతులకు దెబ్బలు తాకినాయి. ఈ రకంగా మేము విద్యార్థుల పక్షాన పోరాడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ మా పైన దాడి చేయడము దుర్మార్గము. వీటిపైన వెంటనే తక్షణమే వీసీ రిజిస్టర్లు తక్షణమే స్పందించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. शहर हैदराबाद में कांग्रेस पार्टी के दलित कायदीन और कारकुनों ने दस्तूर में तब्दीली की ख्वाहिश करने वाले वज़ीर आला चंद्रशेखर राव के खिलाफ कार्रवाई का मुतालबा करते हुए एलबी नगर पुलिस स्टेशन में शिकायत की और इल्ज़ाम लगाया कि वज़ीर आला ने मुल्क के दस्तूर की बेइज्जती की है। उन्होंने बादशाह मीडिया से बात करते हुए इंतबा दिया कि मुस्तकबिल में होने वाले इंतखाबात में SC, ST और BC तबक़ात दस्तूर की तौहीन करने वाले वज़ीर आला चंद्रशेखर राव को सबक सिखाएंगे। उन्होंने इल्ज़ाम लगाया कि मोदी ज़ेर क़यादत मरकज़ी हुकूमत की जानिब से रचे गए ड्रामे के मुताबिक वज़ीर आला काम कर रहे हैं। उन्होंने वज़ीर आला से मुतालबा किया कि वो दस्तूर में तब्दीली से मुताल्लिक़ अपने रिमार्क्स पर फौरी तौर पर गैर मशरूत मौज़रत ख़ाही करें। ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పైన మరి కేసు నమోదు చేయాలని చెప్పేసి ఈరోజు రంగారెడ్డి జిల్లా మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గంటా శ్రావణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి మరి కంప్లైంట్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు రాజ్యాంగాన్ని మార్చాలి, రాజ్యాంగాన్ని తిరగరాయాలని చెప్పేసి మరి ఈయన ఈ ప్రకటన చేసినందుకే ఈరోజు మేము ఎఫ్ఐఆర్ అతనిపైన ఫైల్ చేయడం జరిగింది. కేసీఆర్ గారికి SC, ST, BCలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ వాక్య ఇతని ద్వారా వచ్చింది కాదు, కేంద్ర ప్రభుత్వం ఆడిస్తున్నటువంటి ఆట అని చెప్పేసి మనందరూ గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వము రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పూర్తిగా రిజర్వేషన్ తీయాలని ఒక ఆలోచన దుర్బుద్ధితోటే ఇలా కేసీఆర్ని ఒక ఏజెంట్గా వాడుకొని ఇలా కేసీఆర్ చేత నోరు చేత అతన్ని ఈ విధంగా మాట్లాడించిందని చెప్పేసి మేము అందరం కూడా గ్రహిస్తూ ఉన్నాం. ఇలాంటి వాక్యాలు చేయడము మీకు తప్పు కాబట్టి మీరు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో దాదాపుగా SC, ST, BC మైనార్టీలో ఉన్న సంగతి మీకు అందరికీ తెలిసిందే. రేపు 2023లో అక్కడ మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి TRS పార్టీకి, కేంద్రంలో ఉన్న BJP పార్టీకి ఖచ్చితంగా ఈ ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి ఇవాళ తెలంగాణ వచ్చిందంటే చిన్న చిన్న రాష్ట్రాలు రాసిండ్రు కాబట్టి ఇవాళ అది అడ్డు పెట్టుకొని గెలిచినావు, గడ్డ మీద కూర్చున్నావు. కేసీఆర్ నీళ్ళే కదా బాగుపడ్డది. నీ ఇంటికెళ్ళి ఒక్క శవం కూడా లేవలేదు. 1200 మంది బలిదానం చేసే గరీబు బిడ్డలు కొలువులు లేక వాళ్ళ పరిస్థితి మాకు తెలంగాణ మాకు వస్తే మాకు జాబులు వస్తాయని మా బంగారి లాంటి కొడుకులు చనిపోయినారు. ఆ కొడుకుల రక్తం ముద్దలు తినుకుంటా నువ్వు గడ్డ మీద కూర్చొని ఇలా నీ అవకాశాలు ఎక్కడెక్కడ కావాలో నీ అవకాశాన్ని బట్టి ఇలా రాజ్యాంగం రాస్తంటున్నావు. అది కరెక్ట్ అయినది కాదు. ప్రజలు ముంచే రోజులు వచ్చినాయి. నువ్వు గుర్తుపెట్టుకో కేసీఆర్ గారు. మేము క్షమాపణ కోరిన దాకా నిన్ను మేము ఖండిస్తానే ఉంటాం. हज़रत मौलाना मोहम्मद हुसामुद्दीन सानी आकिल जाफ़र पाशा अमीर अमारत मिल्लत इस्लामिया तेलंगाना व आंध्र प्रदेश ने कर्नाटक में मुस्लिम लड़कियों के हिजाब पहनने पर एतराज़ और उनको तालीमी इदारों में दाखिल होने से रोकने की शदीद मजम्मत की। उन्होंने अपने बयान में मुस्लिम तालिबात के एहतजाज को हक़ बजानिब करार देते हुए कहा कि फ़िरक़ा परस्त तंजीमें और उनके आलाकार हिजाब की मुखालिफत कर रहे हैं, जो अफसोस की बात है। उन्होंने कहा कि हिंदुस्तान का दस्तूर किसी भी मज़हब पर अमल पैरा होने की इजाज़त देता है, जिसका मतलब ये है कि कोई भी अपने मज़हब के लिहाज से कपड़े पहन सकता है। उन्होंने कहा कि हिजाब पहनी लड़कियों को तालीमी इदारों में दाखिल होने से रोकना बुनियादी हुकूक़ की खिलाफ वर्जी है। यह हमारे मुल्क हिंदुस्तान की खूबसूरती है कि यहाँ पर किसी को भी कोई भी चीज़ पहनने के लिए आज़ादी हासिल है। तो आते नहीं, मैं 11 बजे आज पूछता रहता हूँ कौन आए, कोई नहीं। मगर मैं वक्त का पाबंद अपने को रखना चाहता हूँ। मगर 2 बातें अर्ज़ करनी है। पहली बात, ये मौजूदा हालात में हमको अपने बच्चों की सही तरबियत पे तवज्जो देना है। आज बड़ी खुशी की बात है कि कर्नाटक के बच्चियाँ हिजाब के लिए स्कूल वाले जब परमिशन नहीं दे रहे हैं तो उन्होंने भी अपने तरफ से ये फैसला कर लिया कि हम बग़ैर हिजाब के स्कूल में दाखिल नहीं होंगे। ये अल्लाह का फजल है कि आज भी हमारे बच्चियों में इतना ईमान बाकी है, हया ख़त्म नहीं हुई
और ये बेहयाई जो कर रहे हैं कुर्सियों पे बैठ के, ये समझ रहे हैं कि हमारे को तुम कुछ कर सकते हैं। याद रखो, तुम्हारे कुर्सियां तुम्हारे नीचे से निकल जाएंगे, हमारा कुछ तुम बिगाड़ नहीं सकेंगे। चंद खून के खतरे जमीन पे गिरने तो वो रहेंगी। क्यों? जब जब खून गिरता है नया इनकलाब आता है, नया अल्लाह की तरफ से फैसले फरमाते हैं अल्लाह मियाँ। इसलिए हमारी बच्चियों को मैं मुबारकबाद देता हूँ, उनको, उनके वालिदैन को, कि उन्होंने ऐसी तरबियत की कि आज उनके बच्चों ने फैसला कर लिया कि हम दरवाजे के अंदर जब तक नहीं जाएंगे जब तक के हिजाब हमारे पास इजाज़त ना मिले। आप अपनी औलादों को भी पर्दे का पाबंद बनाओ, निकाबों की पाबंद बनाओ। असल क्या हो रहा, पर्दा चेहरा तो ढाँप ले रहे, चेहरा नहीं ढाँप ले, पूरा जिस्म ढाँप ले रहे। क्या फायदे का बुरखा है? चेहरा भी ढाँपना है, चेहरे को भी छुपाने का हुक्म है, और हम आजकल उससे गाफिल है। मैं वो उनके इस अमल पर मैं उनके लिए दुआ करूँ कि अल्लाह उनको खूब हिम्मत और ताकत अता फरमाए, और इस जालिम हुक्मरानों के जो जुल्म को अल्लाह हमारे पे से जल्द इनका खात्मा फरमाए। आज ये लोग अपने को ये समझ रहे हैं कि हम बेताज बादशाह हो गए, मगर ये भूल गए हैं कि एक वक्त आएगा कि अब तक तुम इज्जत से तुमको जो कुर्सियाँ मिले हैं, जिल्लत के साथ ये कुर्सियाँ तुमसे छीनी जाएगी, और ये अल्लाह इंतकाम लेगा इंशाअल्लाह, और इंतकाम से कोई नहीं बचा सकेगा। मेरे अब्बाजान फरमाते थे, तंगी से हुकूमत चलाओ चल जाएगी, किसी और तरीके से हुकूमत चलाओ चल जाएगी, मगर जुल्म से अगर हुकूमत करे। जगतियाल जिले के कोरटला डिवीजन में इलेक्ट्रिक बाइक चार्जिंग शोरूम के शेड में बड़े पैमाने पर आग लग गई। कल शब पेश आए इस वाक़े में किसी जानी नुकसान या फिर किसी के झुलसने की कोई इत्तला नहीं मिली है। अलबत्ता इस वाक़े में तकरीबन 250 इलेक्ट्रिक बाइक्स जलकर खाकिस्तान हो गई। तफसीलात के मुताबिक कोरटला बल्दी हुदूद के एकनपुर के रहने वाले सतीश रेड्डी ने 25 दिन पहले कोरटला निज़ामाबाद शाहरा पर एक शेड को किराए पर लिया। इस शेड में तकरीबन 300 बाइक्स को रखा गया था, जहां से जगतियाल कथलापुर के शोरूम्स को बाइक्स भेजी जाती थी। ताहम कल शब इत्तेफाकी तौर पर शेड में शॉर्ट सर्किट के नतीजे में आग लग गई, जिसमें वहां रखी गाड़ियों में से तकरीबन 250 गाड़ियां जलकर मुकम्मल तौर पर खाकिस्तान हो गई। हैदराबाद और उससे मुत्तसिल अजला में रात के दर्ज हरारत में बतदरीज इजाफा हो रहा है। शहर में औसतन दर्ज हरारत 13.8 डिग्री सेल्सियस दर्ज किया गया। तेलंगाना स्टेट डेवलपमेंट प्लानिंग बोर्ड के मुताबिक पीर से शहर के हर हिस्से में रात के दर्ज हरारत में 2 से 4 डिग्री इजाफे का इम्कान है। ज़िला आदिलाबाद में अखल तरीन दर्ज हरारत 6.6 डिग्री सेल्सियस दर्ज किया गया। उसी तरह रंगारेड्डी ज़िले में दर्ज हरारत 9.1 डिग्री, निर्मल में 8.5 डिग्री, कोमरम भी आसिफाबाद में 7.8 डिग्री सेल्सियस दर्ज किया गया। शहर के कुतबुल्लापुर में दर्ज हरारत 14.6 डिग्री सेल्सियस दर्ज किया गया। कर्नाटक के तालीमी इदारों में हिजाब पहनकर आने वाली तालिबात को तालीमी इदारों में दाखिल होने से रोके जाने के बाद ये मामला बढ़ता जा रहा है, जिस पर कांग्रेस के लीडर राहुल गांधी ने कहा कि तालिबात को हिजाब पहनकर आने से रोकना उनकी तालीम में रखना डालना और उनके मुस्तकबिल के साथ खिलवाड़ है। उन्होंने ट्वीट करते हुए कहा कि तालिबात के हिजाब को उनकी तालीम में आड़े आने देकर हम हिंदुस्तान की बेटियों के मुस्तकबिल के साथ खिलवाड़ कर रहे हैं। माँ सरस्वती तमाम को इल्म देती है और किसी में किसी तरह का फ़र्क नहीं करती। कर्नाटक हुकूमत ने जहां इसका बचाव किया, वहीं अपोजिशन जमात कांग्रेस समेत दीगर जमातों ने इस पर रियासत में हुक्मरान जमात बीजेपी पर सख्त तनकीद की। कांग्रेस कायद राहुल गांधी ने तंज किया और कहा कि सरस्वती पूजा के मौके पर मां शारदा से तमाम को समझ देने की मैं प्रार्थना करता हूं। ये तनाज़ा ओडीपी के एक सरकारी प्री यूनिवर्सिटी कॉलेज में उस वक्त शुरू हुआ जब तालिबात के क्लास के चलने के दौरान हिजाब पहनकर क्लासेस में आने से उनको रोक दिया गया था। जिला रंगारेड्डी के बडंगपेट पुलिस स्टेशन के हुदूद में कल शब एक शख्स पर एक टोली के अरकान ने लाठियों से हमला कर दिया। इस हमले का मंजर वहां पर लगे सीसीटीवी कैमरे में कैद हो गया। इसी दौरान पुलिस ने कहा है कि इस हमले के सिलसिले में कोई शिकायत उससे हनूज नहीं की गई है।
वजीर आजम नरेंद्र मोदी ने आंध्र प्रदेश में पेश आए सड़क हादसे में हुई हलाकतों पर गहरे दुख का इजहार किया है। उन्होंने सोशल मीडिया के अहम प्लेटफॉर्म ट्विटर पर अपने अंग्रेजी के एक बयान में इस वाक़े के महलूकीन के गमज़दा अरकान ख़ानदान से ताज़ियत का इजहार किया और साथ ही महलूकीन के विरसा को प्राइम मिनिस्टर नेशनल रिलीफ फंड के ज़रिए 2 लाख रुपए एक्स ग्रेशिया का भी ऐलान किया। रियासती गवर्नर विश्वभूषण हरिचंदन ने भी इस वाक़े पर गहरे दुख का इजहार किया।